విశాఖపట్నంలోని సింహాచల దేవస్థానం పులిహోర ప్రసాదంలో నత్త కనిపించడం కలకలం రేపింది. దీనిపై సింహాచలం ఆలయ ఈవో స్పందించారు. పులిహోర తయారీ 3 దశల్లో జరుగుతుంది. పులిహోర ప్రసాదంలో నత్త రావడం అసాధ్యం. రోజు సుమారుగా 20,000 ప్రసాదం ప్యాకెట్లు తయారు చేసి విక్రయిస్తాం. గత 31 ఏళ్లలో ఇలాంటి ఘటన జరగలేదు. ఒక యూట్యూబ్ లో సింహాచలం దేవస్థానం పులిహోర ప్రసాదంలో నత్త అనే వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఈ వైరల్ అయినటువంటి వీడియోని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయడం జరిగింది. అబ్జర్వ్ చేసిన తర్వాత ప్రసాదాల తయారీలో విచారణ చేయడం జరిగితే అక్కడ జనరల్గా వాస్తవం ఏంటంటే పులిహోర తయారీ 3 దశల్లో కంప్లీట్ అవుతుందండి. ఒకటి ముందర చింతపండు గుజ్జు తీయాలి. చింతపండు గుజ్జు తీసేటప్పుడు చింతపండుని ఒక మిషన్లో వేసి గుజ్జు తీయడం జరుగుతుంది. అందుచేత మిషన్లో ఎప్పుడైతే చింతపండు వేసామో ఆ చింతపండు నుంచి నత్త రావడానికి ఎటువంటి ఆస్కారం లేదు. ఇంకా రెండోది పులిహోరలో కలిపే పోపు సామాన్లు, శనగపప్పు, శనగగుళ్ళు, మెంతులు, ఎండుమిర్చి ఇవన్నీ నూనెలో బాగా వేయించడం జరుగుతుంది. వేయించడం జరిగి బాగా వడకొట్టి సెపరేట్ చేసి పులిహోర తయారీలో కలుపుతారు. దాంట్లో వేసినప్పుడు కూడా నత్త పూర్తిగా మాడిపోయడానికి అవకాశం ఉంటుంది తప్పించి నత్తలాగా ఉండడానికి అవకాశం ఉండదు. నెక్స్ట్ థర్డ్ రైస్ని బాయిలర్లో ఉడికించడం జరుగుతుంది. ఉడికించేటప్పుడు కూడా ఆ నత్తని బయటకు రావడానికి అవకాశం లేదు. ఎన్ని రకాలుగా తయారు చేసిన తర్వాత దాన్ని కలిపి ప్యాకెట్లు చేసి బయటకు విక్రయించడం జరుగుతుంది. రోజు సుమారుగా 20,000 తక్కువ కాకుండా పులిహోర ప్రసాదం ప్యాకెట్లు తయారు చేసి విక్రయానికి పంపడం జరుగుతుంది. గత 31 సంవత్సరాల మట్టి నుంచి కూడా ప్రసాదాల తయారీలో పనిచేసే కైంకర్ల పనులు కానీ వాళ్ళు కానీ ఎప్పుడూ కూడా ఇటువంటి సంఘటన జరగలేదని చెప్పి వాళ్ళు చెప్పారు. అయితే ఎవరైతే ఈ యూట్యూబ్ తయారు చేసి వైరల్ చేశారో అది పరిశీలిస్తే అతని ముందర ప్రసాదం కౌంటర్లో ప్రసాదం ప్యాకెట్ కొనుక్కొని బయటికి వెళ్ళిపోయిన తర్వాత తింటూ మళ్ళీ తిరిగి వచ్చి పులిహోరలో నత్త ఉంది అని చెప్పి ఇక్కడ కంప్లైంట్ చేశారన్నారు. అయితే అధికారులకు మట్టుకు ఎటువంటి కంప్లైంట్ ఇవ్వలేదు. ఈ గ్యాప్లో మాకేం అనుమానం అంటే అందులో నత్తను పెట్టి పబ్లిసిటీ చేశారన్నదిగా అనుమానం వచ్చింది. ఈ అనుమానంతో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. దాని మీద విచారణ జరిపి ఆ యూట్యూబర్ మీద తనకు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కంప్లైంట్ చేయడం జరిగింది. ఇది అంటే వాస్తవం. విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు తన నియోజకవర్గం పరిధిలో ఇంటింటికి వెళ్లి లబ్ధిదారుల సమస్యలు తెలుసుకుంటూ పెన్షన్లు అందజేశారు. 62వ వార్డులోని మత్స్యకారులకు అంబేద్కర్ కాలనీ, ప్రకాష్ నగర్, టీడీపీ కాలనీ, గుడివాడ కాలనీ ప్రాంతాల్లో స్థానికంగా ఉంటున్న వారిని పలకరిస్తూ జీవన విధానం తెలుసుకున్నారు. తమ్ముడు ఆ వీధిలో ఉండే వాళ్ళందరూ కూడా యాలార్ వీధి ఉంది కదా, ఏం చేస్తుండేవారు? పట్టుకునేవారా? వేటకెళ్ళేవారు అందరూ? తీసుకున్నాక ఇక్కడ ఇన్లాండ్ ఫిషర్మెన్ కింద లోకల్గా అమ్మడం, ఆ వ్యాపారం చేస్తున్నారు ఇప్పుడు ఎవరైనా? మన వీధిలో ఎవరు చేయట్లేదు కదా, ఎవరు చేయట్లేదు. ఓకే, వీరు కూడా అంటే ఇప్పుడు ఆ వృత్తి చేసుకున్న వాళ్ళు మన దగ్గర కొంచెం తక్కువ పోయారు మొత్తం అందరూ. మరి ఇప్పుడు చేసేదంతా ఆటోలు, మిగిలిన రాడ్ బెండింగ్ ఉన్నారా? ఎక్కువ మంది దానిలోకి వెళ్ళిపోయారు. ఎందుకు రాడ్ బెండింగ్ వెళ్ళారంటే మామూలుగానే జాలర్లు స్ట్రాంగ్గా ఉంటారు, మంచి స్విమ్మింగ్ అది. అంటే జెనెటికల్గా స్ట్రాంగ్గా ఉంటారు, దానివల్ల కష్టమైన పనులు వీళ్ళే చేయగలరు. అందుకే రాడ్ బెండింగ్ అందరూ చేయలేరు. ఏం చేస్తారు కాళ్ళు? ఏం చేసేవారు? అక్కడ కూడా ఉండేదా? అక్కడ ఉంటావా? అందులో ఆ గడ్డలోనే ఆ చెరువులో పట్టించేవారు. ఆ వాటర్ లో వచ్చేదా?
మీరందరూ అంతమంది వెళ్ళేవారు రేటుకి? ఇప్పుడు పెన్షన్ వస్తుందా? ఎంత వస్తుంది నీది? నువ్వు ఒక్కదానికి వస్తుందా? నీ ఒక్కరికి వస్తుంది ఇప్పుడు పెన్షన్? ఇచ్చారా పెన్షన్? ఇది ఇచ్చారా? ఓకే, చూద్దాం. అదే వాడబట్టి ఎప్పుడు కూడా వేటకి వెళ్ళేవాళ్ళు కదా, ముందు నుంచి కూడా పలాసలు వెళ్ళేవాళ్ళ ఇక్కడికి వలస వచ్చిన కానీ ఇక్కడ ఆవిడ అన్నం మనిషి పూల పళ్ళకి వెళ్ళడం సార్, అందరూ యాత్రకి వెళ్ళడం మనిషి అక్కడ పలాస ఊళ్ళు ఇక్కడ ఉండాలంటే మేపతులు మాక్సిమం పలాస శ్రీకాకుళం వచ్చారు. పలాస నుంచి ఇక్కడ వలస వచ్చింది. ఓకే, నెక్స్ట్ కూడా ఇప్పుడు ఆటోలు వేసుకుంటాం. ఆర్డర్ ఇస్తారా? వీళ్ళు పెన్షన్ ఉందా? 400 రూపాయలు పెన్షన్ మన ఎమ్మెల్యే గారు 2 సంవత్సరాల వరకు మన ఎమ్మెల్యే ప్రీతంరాజు ఎమ్మెల్యే గారు ఇదా 400 రూపాయలు పెన్షన్ మన ఎమ్మెల్యే గారు చేతుల్లో 2 లక్షల వరకు 400 రూపాయలు ఇల్లు మన ఎమ్మెల్యే గారు అయ్యా లక్ష్మీనారాయణ గారికి 400 రూపాయలు పెన్షన్ మన ఎమ్మెల్యే గారు చేతుల్లో దారపాలెంలో జరిగిన చోరీ కేసు నిందితులను అరెస్టు చేసినట్లు డీసీపీ లతా మాధురి తెలిపారు. ఆమె వివరాల ప్రకారం ఇంట్లో వృద్ధురాలు ఒంటరిగా ఉంటుంది. ఇంటిపైన గదిలో ఉండే వారి దగ్గరికి భీమవరానికి చెందిన నిర్మల వస్తుండేది. ఈ క్రమంలో తన కూతురితో పాటు భూపతి మణిరత్నంల సహాయంతో నిర్మల దోపిడీకి స్కెచ్ వేసిందని అన్నారు. అక్కడ ఒక గ్రేవ్ రాబరీ కేసు రిపోర్ట్ అయ్యింది. అక్కడ ఇంట్లో ఒంటరిగా ఉన్న ఒక వృద్ధురాలిని బెదిరించి ఆమె దగ్గర ఉన్న గోల్డ్ అండ్ సమ్ క్యాష్ కూడా దొంగిలించి రాబ్ చేయడం జరిగింది. ఆ కేసుని మేము సక్సెస్ఫుల్గా ద్వారకా క్రైమ్ పోలీస్ అండ్ సిసిఎస్ వాళ్ళు సక్సెస్ఫుల్గా ఛేదించి ఈరోజు మీకు డీటెయిల్స్ చెప్తున్నాము. ఇందులో మొత్తం 4 పార్టిసిపేట్ చేశారు. ఈ కేసుని చాలా టెక్నికల్గా మేము ఛేదించడం జరిగింది. మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే ఎఫ్ఐఆర్ చేసి సీన్కి వెళ్ళడం జరిగింది. అక్కడ క్లూస్ అన్నీ కూడా కలెక్ట్ చేశాము. కంప్లైనెంట్ చెప్పిన పోలికలను బట్టి 2 పర్సన్స్ వచ్చి తను ఆ రోజు నైట్ అప్రాక్సిమేట్లీ 10 o'clock అట్లా తను లోపలికి వెళ్ళి గడియ పెట్టుకున్న తర్వాత లోపల ఆల్రెడీ పొంచి ఉన్న వాళ్ళు తన్ని కాళ్ళు చేతులు కట్టేసి ఒక పిల్లోని కూడా ఆమె ముఖం మీద పెట్టి ఆమె స్మాదర్ చేయడానికి ట్రై చేసి ఆమె మెడలో ఉన్న గోల్డ్, బీరువాలో ఉన్న క్యాష్ ఇవన్నీ కూడా తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. అట్లాగే వాళ్ళ పోలికలు కూడా మాకు కొన్ని చెప్పింది ఆవిడ. వాళ్ళు మొత్తం కూడా మాస్క్స్ ఇవన్నీ పెట్టుకొని గ్లౌస్ అన్నీ వేసుకొని వచ్చారు కాబట్టి ఆమె అంచనా మీద వాళ్ళు ఏజ్ కొన్ని పోలికలు చెప్పడం జరిగింది. దాన్ని మేము అక్కడి నుంచి ఆ రోజు నుంచి ఒక 10 daysలోనే మేము సక్సెస్ఫుల్గా వాళ్ళ ట్రయల్ ఫాలో అయ్యి వాళ్ళు ఎక్కడున్నారో అక్కడ వరకు వెళ్ళి మేము వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ఇందులో మొత్తం 4 అక్యూజ్డ్ ఉన్నారు. దీని అంతటిని కూడా ప్లాన్ చేసింది మాత్రం మెయిన్ A1 నెల్లి నిర్మలా కుమారి అని, ఈమె భీమవరం మండలం పశ్చిమ గోదావరి జిల్లా. ఈమె కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఒక క్యాంటీన్ నడుపుతూ ఉంటుంది. A2గా ఆమె కూతురు, ఎందుకంటే ఆమెకు కూడా నాలెడ్జ్ ఉంది. ఇద్దరు కలిసి ప్లాన్ చేశారు. వాళ్ళ క్యాంటీన్లో పనిచేసిన 2 కుర్రాల్ని దీంట్లో వాళ్ళు A3 A4 నెల్లి భూపతి అభిరామ్, నల్లి మణిరత్నం అని వాళ్ళిద్దరిని ఇందులో వినియోగించి ఈ నేరం చేయడం జరిగింది. ఇందులో మొత్తం 10 తులాల బంగారం, 10,000 క్యాష్ పోవడం జరిగింది. అది మొత్తం 100% రికవరీ చేసి ఈరోజు 4 కూడా రిమాండ్కి పంపించడం జరిగింది. కంప్లీట్ 100% రికవరీ చేయడం జరిగింది ఈ కేసులో. గూగుల్ కంపెనీ కోసం సింహాచలం భూములు ఇస్తున్నామనేది అవాస్తవమని, ఒకవేళ ఇవ్వడం జరిగితే దేవస్థానానికి అదే వాల్యూతో కూడిన మరో చోట భూములు ప్రభుత్వం ఇస్తుందని ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఋషికొండ భవనాలపై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదన్నారు. ప్రజాప్రతినిధుల అభిప్రాయ సేకరణ తర్వాతే నిర్ణయం ఉంటుందన్నారు.
ఏం చేయాలంటే మాకు ఆల్రెడీ ఒక ప్రొసీజర్ దానికి ఆర్డర్ రైట్ ల్యాండ్. ఆ ల్యాండ్ అంటే ఇక్కడ ఏదో 150 ఎకరాలు తీసుకుంటే ఎక్కడో 40 ఎకరాలు 60 ఎకరాలు దానికి ఏ వాల్యూ ఉంటుందో ఆ వాల్యూకి సరిపోయేంత ల్యాండ్ వాడికి ఇవ్వాలి. ఇప్పుడు మన సమాజంలోకి ఎప్పుడూ చేస్తాం అలాది. కానీ గూగుల్ వాడికి ఇక్కడ సరిపోతుంది బాగుంటుంది అనుకుంటే దానికి విలువతో సమానమైంది, డిస్టెన్స్నే కాదు. వాడికి అందరికీ ఆమోదయోగ్యమైతే వాడికి ల్యాండ్ ఆడుతుంటారు. గారు ఉప ముఖ్యమంత్రి గారు అందరూ కూడా దాని మీద చాలా సీరియస్. ఎందుకంటే 1.5 year అయింది, నిర్మాణాలు కూడా పాడైపోతా ఉన్నాయి. అంతా 500 కోట్ల రూపాయలు పెట్టారు. దాన్ని ఏ విధంగా చేస్తే అందరికీ ఉపయోగం ఉంటుంది, బాగుంటుంది రాష్ట్రానికి కూడా ఉద్దేశం మీద సీరియస్ గా దృష్టి పెట్టండి చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు వైజాగ్ వచ్చిన ప్రతిసారి కూడా ఇక్కడ ఉన్న అందరూ నాయకులతో కూడా చెప్తా ఉన్నారు. అందుకే దాన్ని స్పీడప్ చేయడం కోసం క్యాబినెట్ సబ్ కమిటీ వేశారు. కైలాస్ రెడ్డి గారు, దుర్గేష్ గారు, స్వామి గారు, సత్యకుమార్ గారు. వాళ్ళు ఇప్పటికే 4-5 దఫాలు కూర్చున్నారు, రకరకాల ప్రపోజల్ తీసుకుంటా ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వాళ్ళకి కొన్ని హోటల్స్ కూడా మేము తీసుకుంటాము, మాకు ఈ విధంగా అయితే అని చెప్పి వాళ్ళు ఇప్పుడు ప్రపోజల్స్ ఇచ్చారు. అవన్నీ చెప్పారు తప్ప దాన్ని ఏదైనా తీసుకోలేదు. విష్ణుకుమార్ రావు గారు చెప్పింది ఏంటంటే ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధులతో మాట్లాడమన్నారు. వాళ్ళు కూడా కేబినెట్ సబ్ కమిటీ కూడా త్వరలోనే వైజాగ్ రాబోతా ఉన్నారు. ఇక్కడ అందరితో కూడా మాట్లాడతారు. ఆల్రెడీ దాని మీద బిల్డింగ్ సంబంధించి కూడా ఇంకేమైనా నిర్మాణం ఎక్స్ట్రా చేసుకోవచ్చా, పైన ఎక్స్ట్రా రూల్ వేయొచ్చా, లేకపోతే ఇంకేమైనా పక్కన ల్యాండ్ గిట్ ఉందా, ఇవన్నీ కూడా వైబుల్ కావాలంటే తీసుకోవడానికి ఎలా చేయాలి, అసలు ఏం చేయాలి, అక్కడ హోటల్సా, టూరిజం సంబంధించా, లేదు ఇంకోటా ఏంటంటే ఇంతవరకు ఏమి నిర్ణయం ఏది తీసుకోవాలి. విష్ణుకుమార్ గారు ఏంటంటే మాతో కూడా మాట్లాడినారు, తప్పకుండా అందరితో కూడా మాట్లాడి నిర్ణయం తీసుకుంటారు. అంటే అలాగే స్టేట్ కి సంబంధించి చెప్పినట్టుగా అది సోషల్ మీడియాలో ట్రోల్ వెంటనే నేను ఈఓని ఎక్స్ప్లెనేషన్ అడిగాను. అది యాక్చువల్ గా ఈఓ చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే ఒక యూట్యూబర్ వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చారు. ఒక ప్రసాదం కౌంటర్ దగ్గర అతన్ని సరిగా వాళ్ళు ఏదో రెస్పాండ్ కాకపోతే అతను అక్కడ వార్న్ చేసి నేను ఇట్లా చేస్తున్నాను అని చెప్పి అతను మరి ఆ విధంగా చేశాడని చెప్పి వాడు చెప్పింది. తర్వాత దాన్ని ఏదైతే వాళ్ళు ఇచ్చిన ప్రసాదం నత్త అన్నారో దాన్ని చూస్తే ప్రసాదంలో నత్తుంటే దాని కండిషన్ వేరే ఉంటుంది, వేరే దాన్ని అంత అయిపోయినాక ప్రసాదంలో తెచ్చి పెడితే ఒకలాగా ఉంటుంది. సో ఇటన్నిటికంటే ప్రధానంగా అతనితో మాట్లాడిన తర్వాత వాళ్ళు ఎందుకు అట్లా చేశామంటే అతను చెప్పిన సమాధానం ఏంటంటే నేను ప్రసాదం కౌంటర్ పోరాడేవారంటే పాలకులకు భయం. శ్రామిక ఉత్సవ్లో బహుభాషా సినీ నటి రోహిణి. సమానత్వం కోసం పోరాడుతున్న వారంటే పాలక వర్గాలు భయపడుతున్నాయని ప్రముఖ బహుభాషా సినీ నటి రోహిణి పేర్కొన్నారు. సిఐటియు జాతీయ 18వ మహాసభ సందర్భంగా ప్రజానాట్య మండలి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఏయూ ఎగ్జిబిషన్ మైదానంలో శ్రామిక్ ఉత్సవ్ 4వ రోజు మంగళవారం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆమె పాల్గొన్నారు. స్త్రీల పట్ల సమాజం వైఖరి మార్చుకోవాలని, వారిని సమానంగా చూడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఆమె అన్నారు. సమానత్వం కోసం పోరాడుతున్న కమ్యూనిస్టుల పట్ల తనకు చాలా గౌరవభావం ఉందన్నారు. పెరియార్, అన్నా, అంబేద్కర్, కమ్యూనిస్టులు తమ భావాలతో తనను తీర్చిదిద్దారని తెలిపారు. అధికారం చెలాయించాలనుకున్న వారు స్త్రీలను కూడా తమ అదుపులోనే ఉంచాలనుకుంటారని పేర్కొన్నారు. సినీ నటిగా 4 మంచి విషయాలు తన వాళ్ల కోసం తెలపాలని తన ఉద్దేశమన్నారు. దైవీకం వంటి నమ్మకాలను ఇతరులపై రుద్దకూడదన్నారు. మాదక ద్రవ్యాల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. పిల్లలకు మంచి అలవాట్లు నేర్పడం తల్లిదండ్రుల బాధ్యత అని పేర్కొన్నారు. విశిష్ట అతిథిగా పాల్గొన్న సినీ నటుడు మా ఉపాధ్యక్షుడు మాదాల రవి మాట్లాడుతూ అభ్యుదయ శక్తులు ఐక్యం కావాలని సూచించారు. నిరంతరం ప్రజా చైతన్యానికి కృషి చేస్తున్న ప్రజా కళాకారులు మరింతగా చేరువవ్వాలని భావించారు. ఇప్పుడు యశోద కృష్ణ అనే ఒక పిక్చర్లోనే కృష్ణుడిగా యాక్ట్ చేశాను. నేను ఎప్పుడో అంటూ ఉంటానన్నమాట, నన్ను కన్న తల్లి దేవకి నా తెలుగు తల్లి, నన్ను పెంచిన తల్లి యశోద మా తమిళ తల్లి అని. ఏ తల్లి అయినా తల్లే కదా. సరే, నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను? ఇక్కడేమో మీకు అందరికీ ఇక్కడికి రావడానికి, మాట్లాడడానికి చాలా చరిత్ర ఉంది. వాళ్ళ కుటుంబాలు, వాళ్ళు నడిచి వచ్చిన బాట, వాళ్ళు పాడే పాటలు, మీ అందరితోటి ఒక అవినాభావ సంబంధం వాళ్ళకందరికీ ఉంది. ఈ శ్రామికుల ఉత్సవం చాలా ముఖ్యమైన ఈ ఉత్సవంలో నేను వచ్చి మాట్లాడడం ఏమిటి అని ఒక క్వశ్చన్ అందరికీ ఉంటుంది, ప్రశ్న అందరికీ ఉంటుంది. నేనెవరు? నేను ఒక సినిమా నటినే కదా. ఒక సినిమా నటికి ఇక్కడేంటి పని? సినిమా నటి పని ఏమిటి? సినిమాలో నటించే వాళ్ళకి, నాకు ఎవరో ఒకరు చాలా పెద్ద పెద్ద రచయితలు,
థింకర్స్ రాసిన మాటలు బట్టి పట్టి డైరెక్టర్ ఎలా చెప్తారో అలాగే యాక్ట్ చేయడమే మా పని కదా, అంతే. అలాగే నేను చిన్నప్పటి నుంచి ఒక యాక్టర్గా ఎదిగాను. అలా ఎదుగుతున్నప్పుడు కొన్ని విషయాలు నాకు అర్థమవ్వడం అయింది. ఎప్పుడంటే నేను ఒక స్త్రీని, ఒక ఆడదాన్ని అని ఈ సమాజం నాకు తెలియజెప్పిన రోజుని, నువ్వు స్త్రీ అంటే మగాడి కంటే నువ్వు తక్కువ, వాళ్ళకిచ్చిన చదువు నీకు ఇవ్వక్కర్లేదు, వాళ్ళకిచ్చే చాలా. శ్రీకాకుళం కోటబొమ్మల్లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పర్యటన. ఇంటింటికి వెళ్లి పెన్షన్ల పంపిణీ చేసి అవ్వాతాతల బాగోగులు తెలుసుకున్న మంత్రి దేశంలో ఎక్కడ లేని విధంగా 50,000 కోట్లకు పైగా పెన్షన్ల కోసం ఖర్చు పెట్టామని అన్నారు. శ్రీకాకుళం కోటబొమ్మాలిలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పర్యటన. ఇంటింటికి వెళ్లి పింఛను పంపిణీ చేసి అవ్వాతాతల బాగోగులు తెలుసుకున్న మంత్రి దేశంలో ఎక్కడా లేని విధంగా 50,000 కోట్ల రూపాయలకు పైగా పింఛన్ల కోసం ఖర్చు పెట్టాం. పేదలకు పింఛను పంపిణీ అత్యంత సంతృప్తిని కలిగించే సంక్షేమ కార్యక్రమం. శ్రీకాకుళం జిల్లా నందిగామ మండలం దీనబంధపురంలో వైకాపా ప్రభుత్వం 9 మందికి తొలగించింది. తొలగించిన వారికి కోర్టు ఆదేశాల మేరకు కూటమి ప్రభుత్వం తొలగించిన రోజు నుంచి ఇప్పటి వరకు మొత్తాన్ని చెల్లించిన ప్రభుత్వం. లబ్ధిదారులకు 18 లక్షల రూపాయలు మొత్తాన్ని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చేతుల మీదుగా పంపిణీ. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేసిన మంత్రి విమర్శిస్తున్నారు. విపరీతంగా ఈరోజు అపార్థాలు చేసి ఈరోజు వ్యవహరిస్తున్నారు. ఈ మధ్యనే ఇంకొక పెద్ద సమస్య, పాత్రికేయులు కూడా రాయాలి, పరిపాలన ప్రజలకు అందుబాటులో ఉండాలి. మీ అందరికీ తెలుసు కదా, 1982 విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి అయిన వరకు మన వ్యవస్థ బ్లాక్ వ్యవస్థలో ఉండేది. అంటే సమితులు, ఒక సమితిలో ఏ గ్రామం ఎక్కడుండోదో తెలియదు, పక్కనున్న ఊరు టెక్కల సమితిలో, టెక్కల దగ్గర ఉన్న ఊరు సారవకోట సమితిలో, ఈ రకంగా అస్తవ్యస్తంగా ఉండేది. ప్రజలు అవస్థలు పడేవాళ్ళు. దీనికి పరిష్కారం ఏమిటంటే అందరికీ అందుబాటులో ఒక మండలం ఉండాలని మండల వ్యవస్థను తీసుకొచ్చి ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చారు. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు దానికి అనేకమైనటువంటి మార్పులు తీసుకొచ్చి చక్కగా ప్రజలకు అందుబాటులో పరిపాలన ఉండాలనే కార్యక్రమాలు చేశారు. గత ప్రభుత్వం వచ్చింది, జిల్లాలు చేయాలని ప్రయత్నం చేసింది. జిల్లాలు చేసేటప్పుడు తలకాయ పెట్టాలి. జిల్లాలు ఎందుకు అడుగుతున్నారు? ప్రజలకి పరిపాలన సౌలభ్యం గురించి, ప్రజలకి అందుబాటులో అధికారులు ఉండడం గురించి జిల్లాలు అడుగుతున్నారు. కానీ ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళకి నచ్చిన విధంగా ఈరోజు జిల్లాలు విడగొట్టారు. అందులో రాయలసీమ ప్రాంతంలో బాగా ఆవేదన కలుగుతుంది. రాయచోటి అని ఒక జిల్లా పెట్టారు. ఈ రాష్ట్రం అంతా ఎక్కడ పార్లమెంట్ ఉంటే ఆ పార్లమెంట్ హెడ్ క్వార్టర్నే జిల్లా హెడ్ క్వార్టర్గా మార్చారు. కానీ అక్కడ ఎవరో ఒక వ్యక్తి, గతంలో మన జిల్లాలో కలెక్టర్గా పనిచేసిన వ్యక్తి, ఆ వ్యక్తి దగ్గర పిఎస్గా పనిచేసి, ఇది నా ఊరు, మీరు అన్ని దగ్గర రూల్స్ ఉన్నా పర్వాలేదు, నాకు మాత్రం ఒక జిల్లా హెడ్ క్వార్టర్ ఇవ్వాలంటే నీ దగ్గరుండి మనిషి అడిగాడని సంబంధం లేనటువంటి ఒక ఊరిని ఆ రోజు జిల్లాగా నువ్వు ప్రకటించావు.